కార్తీక్ విషయంలో ఓడిపోయాను అంటూ అవమానంగా ఫీల్ అవుతున్న శివనారాయణ జోష్న విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకొని అందరి ముందు తిట్టడం మొదలు పెడతాడు. అంతేకాదు అసలు విషయం తెలిసిన తర్వాత సుమిత్ర జోష్న చంప పగలగొట్టడం కూడా జరుగుతుంది. అగ్రిమెంట్ ఎందుకు రాయించుకున్నావు ఏంటి అంటే సమాధానం చెప్పదనమాట. దానికి ముందు శివనారాయణ ఏం చేస్తాడంటే శివనారాయణ చేతుల మీదుగా దీపా కార్తీకుల జంటలు అవార్డు అందుకోవడం అయితే జరుగుతుంది కదా, దాన్ని పెద్ద అవమాన భారంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏ రోజైతే వాడు నేను ఒక హీరోలాగా నిలబడతాను చూడు, సంవత్సరం తిరిగేలోపు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా నేను నిలుస్తాను, అవార్డు తీసుకుంటాను అన్నట్టు చెప్పుంటాడు కదా, ఆ మాటలు గుర్తు చేసుకున్నాడు అనమాట. అందులోనూ కార్తీక్ అన్న మాటలు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు తాత, ఎప్పుడు హీరోని చేస్తుందో ఎప్పుడు ఎవరితో క్లాప్స్ కొట్టిస్తుందో దేవుడికే నిర్ణయిస్తాడు అన్నట్టు చెప్పుంటాడు కదా. అక్కడే జోష్నకు కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఈ పారిజాతం అడుగుతుంది, ఏమైందే కార్తీక్ నీకు అవార్డు ఇచ్చాడు అంటే ఏంటి ఇచ్చేది, తాత తీసుకుపోయి వాళ్ళ జంటకి ఇచ్చాడు అవార్డు అన్నట్టు చెప్పడం. అదేంటి అలా ఎందుకు జరిగింది అంటే అగ్రిమెంట్ గురించి తెలిసింది, ఇప్పుడు ఆ ముసలాడు ఏమంటాడో ఏమో నాకు టెన్షన్గా ఉంది అంటే ఇక వీరిద్దరు మాట్లాడుకునే లోపే శివనారాయణ జోష్నని పిలుస్తాడనమాట. జోష్న పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటే ఇక అగ్రిమెంట్ పేపర్లు తీసుకొని కిందకైతే వెళ్ళడం జరుగుతుందనమాట. ఫస్ట్ పారిజాతం దగ్గర పెట్టేసి తిను మామూలుగా వెళ్తుంది. ఏమైందన్న ఎందుకు అంతలా అరుస్తున్నావు, ఏం చేసింది జోష్న మరలా అంటే ఏం చేసిందా, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడమే కంకణంగా పెట్టుకుందిరా నీ కూతురు, నాకెంత అవమాన భారంగా అనిపించిందో తెలుసా, ఆ సత్యరాజు ముందు నేను మొహం చూపించుకోలేకపోయాను, ముఖ్యంగా కార్తీక్ ముందు ఆ దీపం ముందు నేను తలెత్తుకోలేకపోయాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపం వచ్చి కూర్చున్న తర్వాత ఏవి ఆ అగ్రిమెంట్ పేపర్లు ఏవి, అసలు ఏం రాసావు, మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, వాడు నీకు ఆ కంపెనీ ఆ రెస్టారెంట్ బాధ్యతలు నీకెప్పుడు అప్పచెప్పాడు చెప్పు ఇవన్నీ అంటూ ఉంటే అది కాదు తాత నేను చెప్పేది విను, ఫస్ట్ కూల్గా విను, నేను ఎంత మంచి కోసమే చేస్తున్నాను, బావ మారడం కోసమే చేస్తున్నాను అంటే బావ మారి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలి, నేను పెళ్లి చేసుకోవాలా, నేను పెళ్లి చేసుకుంటాను వాడు చెప్పాడా, వాడి జీవితం నీకు వదిలేసి వాడి దరిద్రాన్ని మాకు తీసుకొచ్చి పెట్టకు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇకనైనా పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నువ్వు అనుభవించు అంటే మరలా వాళ్ళ మధ్యలోకి దూరేది, వాళ్ళకి సంబంధించినవన్నీ తీసుకొచ్చి పెట్టేది, అవమానాలన్నీ నా నెత్తి మీదకి ఎత్తేది, అందరి దగ్గర నేను మొహం ఎత్తుకొని చూపించుకోలేకపోతున్నానంటే తిడుతూ ఉంటాడు. అయితే సుమిత్ర ఉండి అగ్రిమెంట్ పేపర్లు ఏంటి మావయ్య, ఏంటి అగ్రిమెంట్ ఏంది కార్తీక్ జోష్నల మధ్య అని అంటూ ఉంటే ఆ అగ్రిమెంట్ గురించి ఇప్పుడు జోష్న అగ్రిమెంట్ ఏంటి అని సుమిత్ర అడిగితే మమ్మీ అది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అలాగే నేను కార్తీక్ బావతో ఒక డీల్ కుదుర్చుకున్నాను దీపని కాపాడడం కోసం అన్నట్టు, ఇదొక మంచి అవకాశంగా దొరుకుతుంది కదా అని పని ఎంటీ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నాను చెప్పగానే సుమిత్రకు విపరీతమైన కోపం, సుమిత్రకే కాదు దశరథికి కూడా కోపం వస్తుంది. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడుతానని వెళ్ళి ఆ ప్రాణంని అడ్డు పెట్టుకొని బేరం వ్యాపారం చేసేసి వచ్చావా, బిజినెస్ చేసావా నువ్వంటూ సుమిత్ర కూడా తిట్టడం మొదలు పెడుతుంది. మమ్మీ నేను ఇంకేం చేయాలి, బావ నా సొంతం కావాలి అంటే నాకు ఇంతకన్నా మంచి అవకాశం దొరకదేమో అనిపించింది అంటే సుమిత్రకు చాలా కోపం వస్తుంది. అయితే జోష్న ఇలా ఆలోచిస్తుందని దశరథ్కి అయితే జోష్న గురించి పూర్తిగా అర్థమైపోయిందనమాట. అయితే సుమిత్ర ఆ విషయం తెలిసిన తర్వాత జోష్న చంప పగలగొట్టి నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు, ఒక ప్రాణాన్ని కాపాడుతాను వెళ్తాను నీరున్నా నేను తీర్చుకుంటానని చెప్పి వెళ్ళి నువ్వు బిజినెస్ చేసేసి వస్తావా, ఒకవేళ వాడు సంతకం పెట్టకపోయి ఉంటే దీప ప్రాణం పోయేది కదా అంటూ సుమిత్ర జోష్నని తిట్టడం మొదలు పెడుతుందన్నమాట. ఎంతైనా సుమిత్ర దీపక తల్లి కదా, తల్లిలాగానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత కోపం ఉన్నా కూడా తన మనసులో ఉన్నది మాత్రం బయట పెడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు నిజాలు ఏంటో తెలియక ఇప్పుడు దీపని ద్వేషిస్తుందే తప్ప వేరే కారణం అయితే కాదు. కానీ ఇప్పుడు జోష్న గురించి అయితే ఇప్పుడిప్పుడే నిజాలు అనేవి మెల్లమెల్లగా తెలుస్తూ